ఇజ్లాట్ జగపతిరాయల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ దినము దేవుని వాక్యము మరి 2వ దిన వృత్తాంతంలో 29 మరి 28వ వచనము 27వ వచనము. యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. 28వ వచనంలో అంతసేపు సర్వ సమాజమును ఆరాధించుచుండెను. తర్వాత 29వ వచనంలో వారందరూ తలలు వంచి ఆరాధించిరి. తర్వాత 30వ వచనంలో వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. కాబట్టి ఈ అధ్యాయంలో దేవుని ప్రజలు మరి సమాజము దేవుని ఆరాధించిన వారుగా ఉన్నారు. అయితే ఈ అధ్యాయంలో చూసుకున్నట్లయితే హిజ్కియా మరి లేవీలను వారిని పురికొల్పుతూ వచ్చినాడు, హెచ్చరిస్తూ వచ్చినాడు. కాబట్టి 29:11లో నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనును గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. కాబట్టి దేవుని పరిచర్య అశ్రద్ధ చేయొద్దని మరి హిజ్కియా లేవీలకు చెప్తూ వచ్చినాడు. ఆ కాలం నాటి పరిస్థితి చూసుకున్నట్లయితే మరి మందిర ద్వారము మరి మూయబడి ఉంది. అంతేకాకుండా మరియు వారు మంటపం యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. ఆ కాలంలో దేవుని మందిరము మూసివేయబడుతూ వచ్చింది. మరి ధూపము మరి వేయడము ఆగిపోయింది. అంతేకాకుండా బలులు కూడా మరి అవన్నీ కూడా ఆగిపోయినాయి. అలాంటి పరిస్థితి. కాబట్టి అంతేకాకుండా మందిరములో నిషిద్ధమైన వస్తువులు కూడా ఉన్నాయి. ఆ కాలం నాటి ప్రజలు చూసినట్లయితే మరి 6వ వచనంలో మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నామమునకు పెడముఖం పెట్టుకొని దానిని అలక్ష్యం చేసిరి. కాబట్టి హిజ్కియా లేవీలకు మరి చెప్తా ఉన్నాడు, మన పితరులు దేవుని అలక్ష్యం చేసినారు, పెడముఖం పెడుతూ వచ్చినారు. అంతేకాకుండా వారు మరి చెడు నడత నడుస్తూ వచ్చినారు. మరి దేవుని అలక్ష్యం చేసినారు, చెడు నడత నడుస్తూ వచ్చినారు. అంతేకాకుండా వారు మరి దేవుని విసర్జించినారు, మరి ఆయన నివాసానికి పెడముఖం పెడుతూ వచ్చినారు. ఇది ఆ కాలం నాటి పరిస్థితి. మందిరము మరి మూసివేయబడుతూ వచ్చింది, మరి ధూపము ఆపివేయబడుతూ వచ్చింది, బలులు ఆపివేయబడుతూ వచ్చినాయి. మన పితరులు దేవునికి పెడముఖం పెట్టుకుంటూ వచ్చినారు, దేవుని విసర్జించినారు, చెడు నడత నడిచినారు, దేవుని పరిచర్య అలక్ష్యం చేసినారని చెప్తూ మరి ఆ రీతిగా ఉండడం వల్ల మరి వారి మీదకి కోపం రగులుతూ వచ్చింది, దేవుని యొక్క కోపం. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కళ్ళారా చూచినట్లు వారిని భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోని కొనుపోబడిరి. కాబట్టి దేవుణ్ణి అలక్ష్యం చేయడం ద్వారా మరి వచ్చిన కష్టాల గురించి, ఆ శ్రమను గురించి, ఆ నింద అవమానం గురించి హిజ్కియా మరి లేవీలకు చెప్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని పరిచర్యను అశ్రద్ధ చేయొద్దని వారిని పురికొల్పుతూ వచ్చినాడు. అప్పుడు వారు ప్రతిష్ఠ చేసుకున్నారు, తిరిగి దేవుని పరిచర్యను అలక్ష్యం చేయకుండా ప్రతిష్ఠ చేసుకున్నారు. అంతేకాకుండా దేవుని మందిర ద్వారాలు తెరిచి మందిరాన్ని శుభ్రపరుస్తూ వచ్చినారు. మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నీ కూడా తీసి కిద్రోను వాగులో బయట వేస్తూ వచ్చినారు. తర్వాత హిజ్కియా చెప్పిన ప్రకారంగా మరి రాజ్యం కొరకు, పరిశుద్ధ స్థలం కొరకు, యూదా వారి కొరకు, వారి పాప పరిహారం కొరకు బలులు అర్పిస్తూ వచ్చినారు. ఆ బలులు అర్పించిన తర్వాత మరి దావీదు ఏర్పాటు చేసిన నియమం ప్రకారంగా వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు, దేవుని స్తుతిస్తూ వచ్చినారు, దేవుణ్ణి ఘనపరుస్తూ వచ్చినారు. వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. కాబట్టి దేవునికి ఆగిపోయినటువంటి బలులు తిరిగి హిజ్కియా కాలంలో మరి ప్రారంభిస్తూ వచ్చినారు. వారు దేవునికి మరి పాప పరిహారార్థ బలిగా మరి పరిశుద్ధ స్థలం కొరకు, రాజ్యం కొరకు, యూదా వారి కొరకు వారు 7 పొట్టేళ్లను, 7 కోడెలను, 7 మేకపోతులను, అంతేకాకుండా 7 గొర్రె పిల్లలను దేవునికి అర్పించి తర్వాత దేవుని ఆరాధిస్తూ వచ్చినారు, దేవుని స్తుతిస్తూ వచ్చినారు. కాబట్టి మన జీవితంలో కూడా
మరి దేవుని పరిచర్యను అలక్ష్యం చేయకూడదు. దేవునికి వ్యతిరేకమైన ఈ హృదయంలో ఏమైనా ఉంటే అవన్నీ కూడా తీసివేయాలా. అంతేకాకుండా దేవునికి ప్రతిష్ఠ చేసుకోవాలా. దేవుని పరిచర్యను అలక్ష్యం చేయకూడదు. కాబట్టి మరి మనం కూడా దేవుని ఆరాధించ భద్రమై ఉన్నాం. దేవుడి వాక్యము దీవించును గాక. ప్రైజ్ లార్డ్.